హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగే నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లేటెస్ట్‌గా చాలామంది అంటున్నారు మీ వీడియోస్ నోటిఫికేషన్స్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి. యాక్చువల్లీ రీజన్ నాకు కూడా తెలీదండి. బట్ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. అండ్ తర్వాత మేబీ అయినా కూడా రావట్లేదు అంటే మళ్ళీ మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళేసి ఐ థింక్ యూట్యూబ్‌లోకి వెళ్ళేసి సునీత టాక్స్ అని ఒకసారి సెర్చ్ చేయండి. ఖచ్చితంగా వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఈరోజు వీడియోలో అయితే మీ అందరూ టైటిల్ చూశారు కదా! ఎగ్జాక్ట్‌లీ మిమ్మల్ని చాలా అంటే చాలా గాఢంగా ప్రేమించే అమ్మాయి సిగ్నల్స్ ఎలా ఉంటాయో చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్‌గా అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. బట్ ఒక అమ్మాయి లవ్ చేస్తుందంటే మాత్రం అది అమ్మాయికి తప్ప ఎవరికీ తెలీదు అనమాట. సో, బట్ ఈరోజు నేను ఎందుకంటే అమ్మాయిలు ఓపెన్ అప్ అవ్వరు తొందరగా. చెప్పటానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. ఐ థింక్ భయం ఏదైనా కావచ్చు రీజన్. బట్ ఆ అమ్మాయి ఏమాత్రం మీకు చెప్పకపోయినా కూడాను ఈజీగా మీరు తెలుసుకోవడానికి కొన్ని మార్గాలైతే ఉన్నాయి. అవేంటో చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే సో, అమ్మాయిలు అంటే ఇష్టపడుతున్న అబ్బాయి దగ్గరగా ఉన్నప్పుడు తెలియకుండానే ఒక టెన్షన్ కానీ, ఒక చిన్న భయం కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయనమాట. అంటే కొంచెం తడబడటం కావచ్చు. లేదంటే క్లోజ్‌గా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవ్వటం కావచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మీరు దాన్ని కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అంటే అబ్బాయిలు దూరంగా ఉన్నప్పుడు ఓకే. బట్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే తెలియకుండానే బాడీలో ఒక షివరింగ్ కావచ్చు, ఒక లిటిల్ బిట్ ఫియర్ కావచ్చు స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అలా ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ మీరు అంటే దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం అలా ఇబ్బంది ఫీల్ అవుతుందా? అది కూడా ఒకసారి గమనించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అది ఎక్స్‌ప్రెస్ చేయలేరు అనమాట. ఆటోమేటిక్‌గా తెలియకుండా అలా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీతో పోట్లాడే అమ్మాయిలు. ఎక్కువగా అనుకుంటూ ఉంటారు కదా! ఎందుకు ఎప్పుడు నాతో ఏదో ఒక గొడవ అని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళకి మీ పైన చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా పోట్లాడే అమ్మాయిల్ని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు కానీ మిమ్మల్ని వదిలి అసలు ఉండలేరు అనమాట. సో, అది అంటే నార్మల్‌గా మీరు ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నప్పుడు కానీ యాక్చువల్లీ ఏదన్నా గొడవ పెట్టేసుకుంటున్నా కానీ అంటే అదొక చనువు అన్నమాట మీతో. అంటే ఆ కంఫర్ట్ జోన్ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ కోపం కూడా ఎవరిపైనైతే మనకి ఎక్కువ ఇష్టం ఉంటుందో ఆటోమేటిక్‌గా కోపం కూడా అంతే ఈక్వల్‌గా వస్తూ ఉంటుంది. బట్ కానీ ఆ కోపాన్ని ఎక్కువ ట్రావెల్ చేయరనమాట. బట్ ఐ థింక్ మళ్ళీ రియలైజ్ అవ్వటం, మళ్ళీ మాట్లాడటం ఇయన్నీ కామన్‌గా జరుగుతూ ఉంటాయి. బట్ అది మీరు గమనించుకోగలిగితే బెటర్ అనమాట. ఎందుకంటే ఇది కూడా ఒక అమ్మాయి డైరెక్ట్‌గా చెప్పరు. బట్ వాళ్ళ బిహేవియర్‌లో ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మీరేదైనా అన్నా కూడాను ఊరికనే హర్ట్ అయిపోతూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఎందుకంటే మీ నుంచి వాళ్ళు ఎక్కువగా లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఐ థింక్ మీరు కొంచెం బాధపడేలాగా కానీ, కోపం వచ్చేలా గానీ మాట్లాడినప్పుడు వాళ్ళది రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి కోరుకునేది ఒక్కటే అది లవ్ మాత్రమే అనమాట. సో, కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడినప్పుడు ఐ థింక్ కొంచెం సెన్సిటివ్‌గా తీసుకుంటారు చాలామంది ఒక చిన్న వర్డ్‌ని కూడా. బట్ అలా బిహేవ్ చేస్తున్నట్లయినా కూడా మీరు అర్థం చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఊరికే హర్ట్ అయిపోతున్నారు వాళ్ళు అంటే కూడా వాళ్ళది ఎక్స్‌పెక్ట్ చేయట్లే. అంటే మీ నుంచి హర్టింగ్ మాటలు గానీ, హర్టింగ్ బిహేవియర్ కానీ వాళ్ళు తీసుకోవాలి అని అనుకోవట్లేదనమాట. దానివల్ల వెంటనే వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళే ఏడుస్తూ ఉంటారు అనమాట. అంటే లవ్ చేసే అమ్మాయిలు ఇచ్చే సిగ్నల్స్‌లో ఇంకోటేంటి అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట మీకు. అంటే ఎవరినైనా ఒకరిని లవ్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే వాళ్ళకంటే ఎవరు ఇంపార్టెంట్ కాదు అని అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా హార్ట్‌ఫుల్‌గా. బట్ అలా అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అండ్ మీకు మాత్రమే అండ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో, అది మీరు కొంచెం గమనించుకోగలిగితే ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. అది ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకరు మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా? కేర్ చూపిస్తున్నారా? ఆ కేరింగ్ అసలు చూపించట్లేదా అనేది జస్ట్ వాళ్ళ బిహేవియర్‌లో ఈజీగా మనం తెలుసుకోవచ్చు. పెద్ద కష్టమైతే కాదు అది. ఇక్కడ కూడా ఏంటంటే మీకు అందరికన్నా కూడాను ఎక్కువగా మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ మీ పైన ఉంది అని కానీ అది లవ్ కావచ్చు, ఐ థింక్ క్రష్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఐ థింక్ ఓవరాల్‌గా ఏదో మీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది అని కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలాగే మీ పైన ఇష్టం ఉన్న అమ్మాయి స్టార్టింగ్‌లో చేసే పని ఏంటి అంటే ఐ థింక్ మీకు కాల్స్ చేయటం కావచ్చు, లేదా టెక్స్ట్ చేయటం కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటుంది. ఐ థింక్ తర్వాత మీరేదైనా రిటర్న్ క్వెషన్ వేసినప్పుడు ఐ థింక్ పొరపాటున వచ్చింది అని కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా వచ్చిందని కానీ, ఏదో కవర్ చేస్తారు అనమాట. ఐ థింక్ వాళ్ళకి ఇష్టం అది ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి కానీ, చెప్పటానికి కానీ చాలా భయం ఉంటుంది కొంతమంది అమ్మాయిలకి. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి కొన్ని క్రేజీ పనులు చేస్తూ ఉంటారు డెఫినెట్‌లీ. అండ్ తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే జెలస్ ఫీల్ అవ్వటం అనమాట. ఎందుకంటే మనం ఇష్టపడుతున్న అబ్బాయి ఎవరితో అయినా క్లోజ్‌గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక తెలియని జెలస్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే అది ఐ థింక్ మనం అబ్బాయి అని కాదు, అమ్మాయి అని కాదు. ఎవరైనా ఒకరిని మనం లవ్ చేస్తున్నామంటే డెఫినెట్‌లీ ఇంకెవరితో అయినా క్లోజ్‌గా ఉంటే మన హార్ట్ అది ఒప్పుకోదు అనమాట. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే కొంచెం
ఐ థింక్ ఒక చిన్న టెన్షన్ కావచ్చు, భయం కావచ్చు, ఐ థింక్ చెప్పలేనంత కోపం కూడా రావచ్చు అనమాట. అలా చాలామంది జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే మీరు కూడా ఎవరితో అయినా అమ్మాయితో నార్మల్‌గా కొంచెం క్యాజువల్‌గా మాట్లాడినా కూడాను ఖచ్చితంగా ఒక అమ్మాయి అది రిసీవ్ చేసుకోలేదు. ఇది కూడా గమనించుకోండి. ఫైనల్‌గా ఇవన్నమాట అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంటే ఇచ్చే సిగ్నల్స్ ఇవన్నీ కూడాను ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతూ ఉంటాయి. అండ్ మీరు ఐ థింక్ అబ్జర్వ్ చేయకపోతే మాత్రం డెఫినెట్‌లీ ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని మీకు థాట్ వచ్చి, సో ఇది నిజమా కాదా తెలుసుకోవాలి అనే ఒక థాట్ ఉన్నట్లయితే డెఫినెట్‌లీ మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన సింప్టమ్స్ కనుక అంటే నేను చెప్పినట్లో ఒక 3 సింప్టమ్స్ డెఫినెట్‌లీ ఉన్నా కూడాను ఆ గర్ల్ మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎవరిని ఏం హెల్ప్ అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.